నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సరుబుజ్జిలి కోడల నుండి బొర్రంపేట వరకు R&B రహదారి నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ అన్ని గ్రామాలలో రహదారుల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, స్థానిక సర్పంచ్ బొడ్డేపల్లి వెంకట సూర్య చాందిని, బీసీసీఎల్ డైరెక్టర్ మోడడ్ల రమణ, ఎస్సీసీఎల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బద్రి రామారావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలస, కోటబొమ్మాలి, నరసన్నపేట, పాలకొండ, పలాస, రాజాం, పాతపట్నం, సోంపేట, టెక్కలి, ఇచ్చాపురం, కొత్తూరు, పొందూరు కోట్లలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు డిసెంబర్ 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, బ్యాంకు కేసులు, మోటార్ ప్రమాద కేసులు, పెండింగ్లో ఉన్న కేసులే కాకుండా ప్రీ లిటిగేషన్ స్థాయిలో ఉండే కేసులు కూడా రాజీ చేయబడతాయని తెలిపారు. కక్షిదారులందరూ ఈ అవకాశం వినియోగించుకొని వారి కేసులు జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవాల్సిందిగా కోరారు. జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నవంబర్ 4న దిశ కార్యక్రమం అమలుపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ లాట్కర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజల మానవ అభివృద్ధి కోసం జిల్లా గ్రామీణ అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సమన్వయ సమావేశంలో జిల్లా ప్రగతి లక్ష్యాలపై సమీక్ష జరుగుతుందని అన్నారు. ఈ కమిటీలో ఉన్న పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. పలాస నియోజకవర్గంలోని వైకాపా కార్యకర్తలు శుక్రవారం టీడీపీ గూటికి చేరారు. రాష్ట్ర కళింగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరి నేతృత్వంలో వందలాది మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి సామూహికంగా రాజీనామాలు చేశారు. వీరందరూ పలాస టీడీపీ ఇన్ఛార్జ్ గౌతు శిరీష సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. వీరందరికీ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో పంటలు పోయి రైతులు ఆవేదన చెందుతుంటే కరువు మండలాల జాబితాలలో జిల్లాలో ఒక్క మండలం లేకపోవడం విచారకరమని అన్నారు. ఎచ్చర్లలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ కోర్స్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎచ్చర్ల ప్రభుత్వ ఐటీఐలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బెంగళూరుకి చెందిన ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రిన్సిపల్ సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. టీఓ కామేశ్వరరావు, టీఓ2 విద్యాసాగర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇంగ్లీష్పై పట్టు తక్కువ అని, వారు ఇలాంటి కోర్సులను సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. ఉన్నతి సంస్థ ప్రతినిధి రంజిత్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థ మెథడాలజీని రూపొందించిందని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమం దేశంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కళాశాలల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు గూర్చి వారు అనుభవాన్ని తెలిపారు. అలాగే వారు చేసిన నృత్యాలను అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమం అనంతరం చివరిలో ఉన్నతి సంస్థ పంపిణీ చేసిన కొబ్బరి మొక్కలను కళాశాల ఆవరణంలో నాటారు.
పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆమదాలవలస మండలం చింతలపేట సచివాలయం పరిధిలోని బొబ్బిలిపేట గ్రామంలో అధికారులు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిని ప్రజలకు స్పీకర్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్నదే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగా చింతలపేట గ్రామంలో సుమారు 61.50 లక్షల నిధులతో, తండేవలస గ్రామంలో సుమారు 32 లక్షల రూపాయల నిధులతో, అలాగే బొబ్బిలిపేట గ్రామంలో 65.50 లక్షలతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గురుగుబెల్లి చలపతి, గురుగుబెల్లి చంద్రయ్య, మెట్ట వసంత, బొడ్డేపల్లి రాజు, గురుగుబెల్లి నీలారావు, చిలకపల్లి సురేష్, దాసునాయుడు, ఎన్ని రామచంద్రయ్య, పేడాడ రమణమూర్తి, గురుగుబెల్లి ప్రభాకర్, టి రామారావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని, అందుకే కేసులపై కేసులు బనాయిస్తూ చంద్రబాబు నిర్బంధించాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి ఆరోపించారు. నగరంలోని చేపల మార్కెట్లో గురువారం సాయంత్రం బాబుతో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి చంద్రబాబు విడుదల కావడంతో నృత్యాలు చేస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ టీడీపీతోనే మత్స్యకారుల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. టీడీపీ హయాంలోనే 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పింఛన్ అందిందని, మత్స్యకారులు అభివృద్ధి చెందారని తెలిపారు. ఆదరణ పథకంలో భాగంగా వేట సామాగ్రిని అందజేసి ఆదుకున్నారని వివరించారు. ప్రస్తుతం సబ్సిడీ పథకాలు లేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. మత్స్యకార భరోసాకు ప్రభుత్వం నిబంధనలు విధించడం దారుణమని అన్నారు. చంద్రబాబుపై అవినీతిని నిరూపించలేక వైసీపీ మంత్రులు కారుకూతలు కూస్తున్నారని, 2024లో వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జోస్యం పలికారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు పట్నాల పార్వతీశం, డివిజన్ ఇన్ఛార్జీలు కొమర కమల, మైలిపిల్లి రాజు, కేశవ రాంబాబు, బుజ్జి, నరసింహమూర్తి, పేరూరి నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాలకొండ నగరంలోని పలు సమస్యలను పాలకవర్గం పట్టించుకోవాలని సిపిఎం నాయకులు డి రమణారావు డిమాండ్ చేశారు. పాలకొండ నగరంలోని స్థానిక జగన్నాథ్ టెంపుల్ వద్ద పడి ఉన్న వాటర్ పైపుల్ని శుక్రవారం సిపిఎం బృందం డి రమణారావుతో పాటు కె రాము, డి దుర్గారావులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత డి రమణారావు మాట్లాడుతూ కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతున్నారా అని ప్రశ్నించారు. తాగునీరు సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికీ వాటర్ ట్యాంకుల నిర్మాణం జరగలేదని, కొన్ని వార్డులకు మాత్రమే పైప్ లైన్లు వేశారని అన్నారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేసేది ఎప్పుడు అని ప్రశ్నించారు. ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేసి సమాధానం చెప్పాలని, లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పాలక వర్గానికి ఆయన హెచ్చరించారు. సిపిఎం పార్టీ ప్రత్యామ్నాయ విధానాలను బలపరచాలని, నవంబర్ 15న నిర్వహించనున్న చలో విజయవాడ జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అసమానతలు లేని అభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ బేరీ బస్సు యాత్ర శుక్రవారం చిలకపాలెం చేరుకుంది. ఈ సందర్భంగా చిలకపాలెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తరతరాలుగా చిలకపాలెం దళిత, బీసీ, పేద రైతులు సాగు చేస్తున్న నారాయణపురం భూములను, వారి భూములను ఆక్రమించుకుని కాజేయాలని చూస్తున్న పెత్తందారులకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొమ్ము కాయడం దుర్మార్గమన్నారు. నారాయణపురం భూ సాగుదారులకు సాగు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచి ప్రజలపై తీవ్ర భారాలు మోపుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగాన్ని తెగనమ్ముతూ ప్రజల ఆస్తుల్ని అంబానీ, ఆదానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. ఈ బస్సు యాత్రలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్, కె లోకనాథం, వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు హరిబాబు, డి ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 19వ తేదీన ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఎచ్చెర్ల ఎస్సీ వీధిలో అంబేద్కర్ జాతర అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ కంపల రమణ తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం అంబేద్కర్ జాతర కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను సామాజిక న్యాయ పోరాటం రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్ గోపాల్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దోర్గాసి గణేష్లతో కలిసి కంపల రమణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింద కాసిం, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి, గుంటూరు అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు ముఖ్య వక్తలుగా హాజరు కానున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో పాలకులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆధునిక భారతదేశంలో అంబేద్కర్ ఆవశ్యకత పట్ల ప్రస్తుత యువత అంబేద్కర్ భావజాలం వైపు మొగ్గు చూపే విధంగా ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి గొప్ప కార్యక్రమం ఎచ్చర్ల మండల కేంద్రంగా నిర్వహించబడుతుందన్నారు. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అణగారిన వర్గాల, కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ, న్యాయ సాధికారత కోసం తన జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేశారు. కులాల, వర్గాల చీకటి బ్రతుకుల్లో జ్ఞాన జ్యోతులను వెలిగించారన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుంచి శుక్రవారం ఉదయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికాతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 2357 పోలింగ్ స్టేషన్లను గుర్తించామని, సాయుధ భద్రతా దళాలు మినహా 11,313 మంది పోలింగ్ ఆఫీసర్లతో కలిపి 17,542 మంది సిబ్బంది, పోలీస్ వాహనాలు మినహా 600 వరకు వివిధ రకాల వాహనాలు అవసరమని గుర్తించామన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది కోసం 9 శిక్షణా కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం 8 డిస్పాచ్ కేంద్రాలు, తిరిగి వాటిని స్వీకరించేందుకు 8 కేంద్రాలను, 16 స్ట్రాంగ్ రూములను, 17 కౌంటింగ్ సెంటర్లను ఇప్పటికే గుర్తించామని వివరించారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ భద్రత కోసం 1300 మందిని సిబ్బంది నియమించనున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక పేర్కొన్నారు. మొబైల్ సిగ్నల్స్ లేని 13 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, రానున్న 2-3 నెలల్లో అక్కడ కొత్తగా సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 15 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వివరించారు. వచ్చే డిసెంబర్ నెలాఖరుకు పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ 2019లో ఎన్నికల సందర్భంగా 672 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 53 లక్షల విలువైన మద్యం సీజ్ చేశామని, 437 కిలోల గంజాయిని పట్టుకుని కేసులు నమోదు చేశామని వివరించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచే పటిష్టమైన, కట్టుదిట్టమైన నిఘాను పెట్టనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అదనపు ఎస్పీ తిప్పేస్వామి తదితరులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏఎస్పీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిశ్వర ప్రకాష్ చేతుల మీదుగా అందజేశారు. ఆయనతో పాటు విశాఖపట్నం విజిలెన్స్ సిఐ వెంకునాయుడు, శ్రీకాకుళం విజిలెన్స్ సిఐ వెంకట్ నారాయణ తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ రాజాంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు సంబంధించి బుక్లెట్ ను మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు అందజేశారు. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ప్రజలకు వారి అభ్యున్నతికి సహకరించే పథకాలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు, అధినేత ఆలోచనలకు అనుకూలంగా క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీ విజయాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళా వెంకట్రావును కలిసిన వారిలో జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు ప్రధాన విజయనం, వావిలపల్లి శ్రీనిబాబు తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ ద్వారా రోడ్లకు ఇరువైపులా చెరువు గట్లపై రైతుల పొలాల్లో నాటే ప్రతి మొక్కను బతికించుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జీవి చిట్టిరాజు సిబ్బందికి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సంత బొమ్మాలి, కోట బొమ్మాలి మండలాల ఉపాధి హామీ సిబ్బందితో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించే విధంగా పనులు గుర్తించి నివేదికలు తయారు చేయాలన్నారు. గ్రామంలో కమ్యూనిటీ సోప్ పిట్లు, గ్రామ సచివాలయాలు, పాఠశాలల్లో రూప్ టాప్ తదితర వాటిని గుర్తించి ప్రతిపాదనలు చేయాలన్నారు. ఇప్పటికే మంజూరైన నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో హెచ్ఆర్ మేనేజర్ పి శ్రావణ్ కుమార్,
ఏపీఓలు బి వాసునాయుడు, అరుణ్ కుమార్, జిఈలు జి హరిప్రసాద్, మునేంద్ర, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల అధ్యక్షులు లక్ష్మీ ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నెపు రామకృష్ణం నాయుడు పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. సర్పంచ్లకు విధులు, నిధుల సాధనపై చర్చ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై చేయాల్సిన పోరాటం తదితర అంశాలపై చర్చ జరిగిందని వారు తెలిపారు. గత నెల 10వ తేదీన హైదరాబాద్లో ఏపీ, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు నిర్వహించిన మన సంస్కృతి ప్రతిభ పరీక్షల్లో శ్రీకాకుళం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థిని సాధు లాస్య ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిర్వాహకులు చేతుల మీదుగా హైదరాబాద్లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు స్కూల్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్కూల్ బోధనేతర సిబ్బంది విజేత లాస్యకు అభినందనలు తెలియజేస్తూ మరెన్నో విజయాలు సాధించి తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. అభినందించిన వారిలో అందవరపు రవికుమార్, అందవరపు రమేష్, ప్రిన్సిపల్ తరణి అర్జున్ చక్రవర్తి, తెలుగు ఉపాధ్యాయుని యు అనూష ఉపాధ్యాయులు ఉన్నారు. చిరుధాన్యాల్లో ఒకటైన సాములతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాములు తీయగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కలిగే అనేక సమస్యల్ని ఇది తొలగిస్తాయి. అయితే సాములు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పైత్యం ఎక్కువ అవ్వడం వలన భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏమైనా ఉంటే ఇవి తరిమి కొడుతుంది. కనుక ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు దీనిని తీసుకోవడం వలన ఈ సమస్యలు దూరం అవుతాయి. అజీర్తి, అతిసారం వంటి సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. సాములు తీసుకోవడం వల్ల ఆడవారి ఋతు సమస్యలకు కూడా మంచిది. సాములలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం అరికడుతుంది. మైగ్రేన్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులకు, ఊబకాయం సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది. అలానే గుండె సమస్యలకు కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆడవారిలో పీసీఓడి ఉంటే దానిని కూడా దీనితో తగ్గించవచ్చు. సాములు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. చూసారా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కనుక దీనిని తీసుకొని ఈ సమస్యల నుండి బయటపడండి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.